రామ్ చరణ్ గేమ్ చేంజర్ కోసం పక్కా ప్లానింగ్తో ముందుకు వెళ్తున్నాడు. ముఖ్యంగా నార్త్ మీద కంప్లీట్ ఫోకస్ పెట్టాడు. రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్తో అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే అప్పటి వరకు సినిమా నుంచి సరైన అప్డేట్స్ రాకపోవడంతో అటు ప్రేక్షకులతో పాటు ఇటు అభిమానులు కూడా ఆశలు వదులుకున్నారు. అదిగో ఇదిగో అంటూ ఎట్టకేలకు గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ను ఫిక్స్ చేశారు. జరగండి జరగండి అంటూ చిరు సినిమాను తప్పించి ఈ సినిమా సీన్లోకి ఎంటర్ అయింది. జనవరి 10న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్లో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి సంక్రాంతి సీజన్ గేమ్ చేంజర్కు ఖచ్చితంగా ప్లస్ అవుతుందని అందరూ అనుకున్నారు. టీజర్తో కొంత బజ్ క్రియేట్ అయింది, కానీ అది ఈ రేంజ్ సినిమాకు సరిపోదు. దీంతో ఎలా అయినా సరే ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలి అని దిల్ రాజు స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారట. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో పూర్తిగా సంక్రాంతి సీజన్ మీద దిల్ రాజు హోప్స్ పెట్టుకున్నారు. ఇంకాస్త స్ట్రాంగ్గా స్ట్రాటజిక్గా మార్కెటింగ్ చేస్తే రిలీజ్ లోపు అనుకున్న హైప్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంతవరకు అంతా బాగానే ఉంది, కానీ గేమ్ చేంజర్కు ఇప్పుడు ఎటు చూసినా సవాళ్లే ఎదురవుతున్నాయి. సరిగ్గా సంక్రాంతి సమయంలోనే బాలయ్య డాకు మహారాజ్ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ రెండింటితో పాటు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ కాబోతోంది. గేమ్ చేంజర్తో పాటు సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. అలాగే డాకు మహారాజ్ నైజాం రైట్స్ కూడా దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. అయితే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ పరంగా గేమ్ చేంజర్కు అంతగా ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ తమిళనాట మాత్రం గట్టి పోటీ ఉండబోతోంది. ఎందుకంటే అదే సమయంలో అక్కడ అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ రిలీజ్ కాబోతోంది. అక్కడ అజిత్కు ఎలాంటి క్రేజ్ ఉందో తెలియంది కాదు. సో అక్కడి ప్రేక్షకులు మొదట తమిళ సినిమాకే ప్రాధాన్యత ఇస్తారు. అటు హిందీలో ప్రస్తుతానికి ఎలాంటి కాంపిటీషన్ లేదు, కానీ అక్కడ రామ్ చరణ్ మేనియా ఎంతవరకు ఉంది అనే దానిని బట్టి మూవీ వసూళ్లు డిపెండ్ అయి ఉంటాయి. శంకర్ నుంచి వచ్చిన సినిమాలు గత కొన్నాళ్లుగా నిరాశ పరుస్తూనే ఉన్నాయి. దీంతో పబ్లిక్లో అతని సినిమాలపై క్రేజ్ తగ్గింది. సో ఇలా గేమ్ చేంజర్కు ఎటు చూసినా ఆటంకాలు తప్పడం లేదు. కానీ RRR తర్వాత చరణ్ ఇమేజ్ మారింది కాబట్టి ఈ సినిమా మీద కాస్తైనా హోప్స్ ఉన్నాయంటే అది చరణ్ వల్లే. అభిమానులు మాత్రం ఈ సినిమాను ఎలా అయినా హిట్ చేయాలని చూస్తున్నారు. ఒక్కసారి పుష్ప హడావుడి తగ్గితే అప్పుడు గేమ్ చేంజర్ అసలైన హడావుడి మొదలవుతుంది. ఇక ఈ ఆటంకాలన్నింటినీ గేమ్ చేంజర్ అధిగమిస్తుందో లేదో చూడాలి. మరి ఏ అప్డేట్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.